ఏళ్ల నాటి రుణం వెంటాడుతుంది. కేవలం సెక్యూరిటీల భారమే 4,33,000 కోట్లు. ఇది తీరాలంటే 2064 వరకు కట్టాల్సిందే. రాష్ట్రం ఏటా చెల్లించాల్సిన అప్పులపై ఆర్బీఐ నివేదిక. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు నుంచి సెక్యూరిటీల వేలంలో తీసుకున్న రుణాలు తీరాలంటే 2064 సంవత్సరం రావాల్సిందే. ఏటా ప్రతి రాష్ట్రానికి రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువను లెక్కించి అందులో 3% వరకు రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉంటుంది. తొలుత అర్ధ సంవత్సరానికి తర్వాత 2 త్రైమాసికాలకు వేరువేరుగా ఈ అనుమతి లభిస్తాయి. తద్వారా 234 కోట్ల నిధులు దుర్వినియోగానికి తద్వారా ఇందుకు అనుగుణంగా ఆర్బీఐ సెక్యూరిటీలు వేలం వేసి ఆయా ప్రభుత్వాలకు రుణాలు సమకూరుస్తుంది. సో ఈ 5 ఏళ్లలోనే 93,982 కోట్లు కట్టాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి రుణాలు తీర్చాలంటే 93,982 కోట్లు అవసరం. ఈ ఒక్క అప్పు తీర్చాలంటేనే రాష్ట్ర బడ్జెట్పై ఏటా సుమారు 20,000 కోట్ల భారం పడుతుంది అని చెప్పి మొత్తం రాసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకొస్తున్నటువంటి అప్పులు కేవలం 19 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తే మరి ఈ భారం అంతా నెక్స్ట్ వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చాలి కదా. ఇది మరి అది కూడా రాయాలి కదా. అడ్డగోలుగా ఈ ప్రభుత్వం అప్పులు తీస్తుందని. ఏళ్ల నాటి రుణం వెంటాడుతుందంట. ఆ ఏళ్ల నాటి రుణాల్లో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా చేసింది ఏదైతే ఈ చంద్రబాబు నాయుడే కదా, మీ చంద్రబాబు నాయుడే కదా. ఏళ్ల నాటి రుణం అంటే ఏళ్ళేళ్ళుగా సీఎంగా చేసి లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు నాయుడే కదా. దాన్ని మరి అది వెంటాడుతుందని రాయాలి కదా. అత్యధిక రోజులు సీఎంగా చేసి అత్యధిక అప్పులు చేసి ఏదైతే ఆ పాపం ఈరోజు వెంటాడుతుందని రాయాలి కదా. జనాల్ని మభ్యపెట్టేటందుకు భలే వార్తలు రాస్తారు వీళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1,93,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కలిపి కట్టాడు. ఆయన తీసుకొచ్చిన అప్పు 3,32,000 కోట్లలో 1,93,000 కట్టాడు. 1,93,000 కోట్లు. మరి అది రాయాలి కదా వార్త. ఇప్పుడు అడ్డగోలుగా తెచ్చిన అప్పులతో ఏం పొడుస్తున్నారని రాయాలి కదా. ఒక్క పథకం లేకుండా దుబారా చేస్తున్నారని రాయాలి కదా. ఏళ్ల నాటి మీ ఈ పత్రికల సిరి కూడా వెంటాడుతుందని రాయాలి కదా. రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రమే ఈ 2 పత్రికలను రాస్తే బాగుండేది. మీ అంతకు మీరే రాసుకుంటే ఇంకా ప్రజల మెదలోకి విషయాన్ని ఎక్కిచ్చేసేయాలి. ఇప్పుడు ఏం జరగట్లేదు. ఎప్పుడో వెంటాడుతుందంట. ఇప్పుడు వెంటాడదు. ఎప్పుడుదో ఉన్నా మీరే కదా, మీ దరిద్రాలే కదా, ఇది రాయాలి కదా.